బిగ్ టీవీ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాజోలు అసెంబ్లీ టికెట్ పై సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ప్రజల కోసమే జనసేనను వీడి వైసీపీలోకి వచ్చానన్న ఆయన సీఎం జగన్ తనకు టికెట్ కన్ఫర్మ్ చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్నాళ్లు రాజకీయం చేసిన తర్వాత కూడా టికెట్ కోసం పోరాడాలా అని బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సర్వేల పేరుతో టికెట్లు కేటాయించడమే తప్పని వ్యాఖ్యానించారు ఆయన. అధిష్టాన వర్గం టికెట్ ఇస్తే పోటీ చేస్తాను. ఎంపీకి ఇమ్మంటే ఎంపీకి వెళ్తాను. ఎమ్మెల్యే అయితే ఆయనకి అవసరం. ఎమ్మెల్యే గ్యారంటీగా గెలిచేవాడిని నేనే. అది ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏ సర్వేలు జరిగినా సర్వేలకు కూడా మేనేజ్మెంట్ ఉంది. ఆ మేనేజ్ చేసిన వాడికి వాడు చెప్తారు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ఎవరిని అడిగినా రాపాక తప్పితే ఎవరు గెలవరని చెప్తారు. కులాలకు అతీతంగా కాపులు ఉన్నారు. కాపులు ఒకటి నాకు రాదని చెప్తారు. కాపులు నాకున్న జనం మిగతా ఏ క్యాండిడేట్ పెట్టినా రారు. నాకు మాత్రమే ఉంటారు. ఎందుకంటే వాళ్ళతో మమేకమైన నేను నడుస్తాను. రాజులు ఉన్నారు ఇక్కడ. రాజులు వైఎస్ఆర్ పార్టీకి దూరంగా ఉన్నారు. కానీ నా కోసం నాకే ఓటేస్తారు. నా కోసం జనసేనకు వేశారు. అలాగే ఇప్పుడు వైఎస్ఆర్ కూడా వేస్తారు. ఇది ఏమిటి అనేది ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత పార్టీది. పార్టీ నువ్వు ఎంపీకి వెళ్ళమన్నా వెళ్తా, ఎమ్మెల్యే ఉండమన్నా ఉంటుంది. లేదు ఏది లేదు ఖాళీగా ఉండమన్నా దండం పెట్టి ఖాళీగా కూర్చుంటాం. దేనికైనా రెడీగా ఉన్నాను. నాకు చాలా పోరాటం చేశాం. ఇంకా పోరాటం చేసే ఓపిక కూడా లేదు. ఎలా మరి వారసులు ఇప్పటికే మీ అబ్బాయి నాకు తెలిసినంత వరకు రాజకీయాలు కరెక్ట్ కాదు. రాజకీయాలు ఇదివరకు రాజకీయం వేరు. రాజకీయంలో పార్టీ అంటే అటు కుటుంబం అన్నా ఇంకొకటి ఉన్నా అతను కుటుంబ పరిస్థితులను బట్టి తీసుకునేవారు. ఈవేళ నేను వైఎస్ఆర్ పార్టీలో కష్టపడ్డట్టు ఎవరో కష్టపడలేదు. గడప గడప తిరిగాను, డబ్బులు ఖర్చు పెట్టాను, అన్నీ చేశాను. నాకు టిక్కెట్కి ఇంత ట్విస్టులు వస్తున్నాయంటే నేను చెప్పాను ఇది రాజకీయం కరెక్ట్ కాదని. మా అబ్బాయి కూడా చెప్పాను. మన రాజకీయ రంగం కరెక్ట్ కాదు మనకి. నేనేదో వచ్చేసాను కాబట్టి నువ్వు ఏదైనా వ్యాపారం చూసుకుంటూ ఉండు, ఇది కరెక్ట్ కాదని చెప్పాను. నాకు ఇప్పుడు ఈ మనస్తాపం ఎందుకు పడాలి? నేను ఇంత పని చేసిన తర్వాత జనం అందరూ నా వెంట ఉన్న తర్వాత కూడా నేను టికెట్ కోసం ఫైట్ చేయడం. నిజంగానే వరప్రసాద్ గారు, ఇప్పుడు మీరు 2 సార్లు ఎమ్మెల్యే చేశారు, పార్టీ కోసం కేసులు పెట్టించుకున్నారు. ఒక పార్టీలో ఏకైక వ్యక్తిగా ఉండి కూడా ప్రజల కోసం అక్కడ అభివృద్ధి జరుగుతుందనో ఇంకో కారణాలతోనో ఇంకో పార్టీ మారారు. ఇన్ని చేసిన తర్వాత మళ్ళీ వరప్రసాద్ ఒక టికెట్ కోసం అడగాల్సిన అవసరం ఉందా? ఏమనిపిస్తుంది అంటే ఓవరాల్గా పార్టీ రాజకీయాలను ఏమనిపిస్తుంది మీకు? అందుకే చెప్పాను కదా మా అబ్బాయితో రాజకీయం కరెక్ట్ కాదని. మా అబ్బాయితో చెప్పాను రాజకీయాలు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏమిటిది? నేను బోల్డ్ కష్టపడ్డాను, ఏం చెప్తే చేశాను, ప్రజలు కూడా ఉన్నాను, ప్రజలకు వ్యతిరేకంగా లేను, ప్రజలను హింసించలేదు, ప్రజలు నా వెంట ఉన్నారు, ప్రజలు అందరూ నన్ను కోరుకుంటున్నారు. పార్టీ టికెట్ ఇవ్వడానికి లేట్ అవుతుందంటే నువ్వు పనిచేయడానికి సర్వేలు ఏమన్నారంటే నేనేం చెప్తాను దానికి? ఇస్తే ఓకే, నాకు ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ ఓడిపోద్ది. నేనైతేనే గెలుస్తాను. ఇంకా వాళ్ళు గెలిపించుకోవడానికి డబ్బులు పెడతారు, ఏం పెడతారు, ఇంకొకటి పెడితే ఏం పెట్టినా నాకు తెలిసైతే గెలవదు. ఏమో జరిగితే జరగదు, నేను చెప్పలేను. అధిష్టాన వర్గం టికెట్ ఇస్తే పోటీ చేస్తాను. ఎంపీకి ఇమ్మంటే ఎంపీకి వెళ్తాను. ఎమ్మెల్యే అయితే ఆయనకి అవసరం. ఎమ్మెల్యే గ్యారంటీగా గెలిచేవాడిని నేనే. అది ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఏ సర్వేలు జరిగినా సర్వేలకు కూడా మేనేజ్మెంట్ ఉంది. ఆ మేనేజ్ చేసిన వాడికి వాడు చెప్తారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కొన్ని కామెంట్స్ చేశారు. సీట్ ఇవ్వకపోవడం వల్లనే కంప్లీట్గా అసంతృప్తితోనే వ్యాఖ్యలు చేశారని అనుకోవచ్చా? ప్రధాన ఉద్దేశం ఏమనిపిస్తుంది? ఇందులో ఎటువంటి డౌట్ అవసరం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఆయనకి సీటు వస్తుందని ఇప్పటివరకు ఆశించారు. ఎందుకంటే జనసేన పార్టీ తరఫున 2019లో అంటే వైసీపీ వేవ్ లో కూడా ఆయన పోటీ చేసిన తర్వాత ఆయన రాజోలు నియోజకవర్గం నుంచి సీటు దక్కించుకున్నారు. అందులోనూ జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తే ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా ఓటమి చూడాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితుల మధ్య రాపాక రాజోలు నుంచి విజయం సాధించారు. అంటే ఆ పార్టీలో ఒకే ఒక్కడిగా ఉన్నారు. ఇలాంటి దాని నుంచి ఆయన ఆకస్మికంగా 6 నెలల తర్వాత
పార్టీని చేంజ్ చేశారు, వైసీపీలోకి చేరారు. అంటే ఆయన అనేక కారణాలు బయట విమర్శలు వచ్చినా తను ఒక్కటిగా ఏమీ చేయలేను కాబట్టి అధికారంలో ఉన్న పార్టీతో ఉంటే ఈ ప్రజలకు నేను ఏదో చేస్తాననేది మాత్రం ఆయన చెప్పారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈసారి జరుగుతున్న ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ సీటు తనదే అనే ధీమా వ్యక్తం చేశారు. ఇంకొకరు పార్టీలో పోటీ లేరు. రెండోది ఆయనకి అక్కడ నుంచి వచ్చారు కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీటు దక్కుతుందనే ఒక ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు గొల్లపల్లి సూర్యారావు అంటే మాజీ మంత్రి టీడీపీని వీడి ఆయన కొద్ది రోజుల క్రితం వైసీపీకి రావడం, ఆయనకి ఈ సీట్ ఇస్తారనేది ప్రత్యేకంగా ఒక ప్రచారం జరగడంతో రాపాక పూర్తి నిరుత్సాహానికి గురయ్యారు. మరోవైపు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఒక ఆయన దీన్ని పెద్ద సీరియస్ గానే తీసుకున్నట్టు కనిపిస్తుంది. బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మొట్టమొదటిసారిగా ఓపెన్ అయ్యారు ఇందులోన. ఎందుకంటే ఇప్పటివరకు ఏ మీడియాలో కూడా ఆయన తన భావాన్ని ఇంత స్పష్టంగా వ్యక్తం చేయలేదు. ప్రధానంగా ఆయన 3 కారణాలను చూపిస్తున్నారు. ఒకటి, జనసేన పార్టీని వీడి వచ్చాను, ఎందుకంటే ఆ పార్టీలో పవన్ కళ్యాణ్ కూడా తను ఎప్పుడు విమర్శించలేదు, తను విమర్శ చేయలేదు, ప్రజల కోసం వచ్చాను, అది ఆ గౌరవం అనేది పరస్పరం ఉంది మా మధ్య అనేది ఒకటి కామెంట్ చేస్తే, రెండోది ఇంత వచ్చిన తర్వాత అంటే ఒక పార్టీలో ఉన్నవాడిని చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన పార్టీ నాకు ఇలాగా సీట్ ఇవ్వడానికి ఇంత చేస్తుంది కాబట్టి అనేది ఆయన దాన్ని తప్పుపట్టారు. ఒక భావోద్వేగానికి గురయ్యారు. ఒక దశలో ఆయన చెమర్చిన కళ్ళు కూడా మనకి చూడొచ్చు, ఎందుకంటే విజువల్స్ లో మనం. ఎందుకంటే ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు, పార్టీకి ఏదో ఒక సర్వేల పేరుతో ఇంకో పేరుతోనో తను దూరంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సర్వేలు అనేవి చాలా వరకు ఒక బోగస్ గానే ఆయన మన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రెండోది ఇప్పటివరకు గణేష్, సర్వేల ప్రకారం టికెట్ ఇవ్వడం అనేది కూడా తప్పు అనేది ఆయన దృష్టి ప్రకారం అంటూ కూడా అభిప్రాయపడ్డారు. అసలు సర్వే రిపోర్ట్స్ ఏం చెప్తున్నారు? వైసీపీ అధిష్టానం మనసులో ఏముంది? అసలు టికెట్ రేస్ లో ఉన్నారా? ముందు నుంచి కూడా టికెట్ రేస్ లో ఉన్నారు. తర్వాత వైసీపీ పార్టీ ప్రత్యేకంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి దాదాపు 3-4 సర్వేలు చేసింది. ఈ సర్వేలో మొదటి దశలో ఆయనకి బాగానే ఉన్నా రాను అంటే ఆ పార్టీలో ఉండే చాలా వరకు అంశాలు ఆయనకి వ్యతిరేకంగానే వచ్చాయి. అంటే ఇప్పటి వరకు ఆయన పార్టీని వేయడం అనేది పెద్దగా ప్రచారం జరిగింది. కానీ వచ్చిన తర్వాత ఆయన మీద ఉండే 2009 తర్వాత 19 రెండు ఎన్నికల్లో ఆయన నియోజకవర్గానికి చేసింది ఏంటి, మిగతాది అంశాలు చూసుకుంటే ఆయన పైన కొన్ని వచ్చిన అవినీతి ఆరోపణలు, ఇతర అంశాలకు సంబంధించి కూడా ఆయన పార్టీ అంతర్గతంగా వైసీపీలో కూడా కొంత క్యాడర్ను దూరం చేసుకోవడం, ఇలాంటి అనేక అంశాలు ఆయనకి ప్రతికూలంగా మారాయి. దీంతో ఆయనకి టికెట్ ఇవ్వడం కోసం ఆలోచనలు పడింది. అంటే ఇప్పటికి వరకు వైసీపీ పార్టీ ఆయనకి ఇవ్వటం లేదనేది ఎక్కడ స్పష్టం చేయలేదు. ఈ మధ్య కాలం 2 రోజుల క్రితం మిథున్ రెడ్డి, ఈ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న వైసీపీ ఇన్ఛార్జ్ మిథున్ రెడ్డి ఇక్కడ సమావేశంలో కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. కానీ ఇప్పటి వరకు అంటే ఇప్పటికే 10 విడతలుగా వైసీపీ అనేక మంది అభ్యర్థులను ప్రకటించినా రాపాకన ప్రకటించకపోవడం పట్ల ఆయన పూర్తి అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు గొల్లపల్లి చేరిక తర్వాత కూడా ఆయనకి గొల్లపల్లికి అసెంబ్లీ కేటాయిస్తారు, ఈయనకి పార్లమెంట్ కేటాయిస్తారు అనేది కూడా ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తనకు తప్ప ఈ నియోజకవర్గం నుండి, రాజోలు నియోజకవర్గం నుంచి ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీ గెలవదనేది ఆయన స్పష్టంగా ప్రకటించడం అనేది ఎంత అసంతృప్తి ఉందనే దానికి ఒక నిదర్శనంగా కనిపిస్తుంది. మరోవైపు గొల్లపల్లి రావడం కూడా గొల్లపల్లి సూర్యారావు మాజీ మంత్రిగా తెలుగుదేశం ఇప్పటివరకు కొనసాగారు. ఆయన 2014లో విజయం సాధించి అక్కడ తెలుగుదేశం తరఫున్నారు. ఈసారి టికెట్ రాకపోవడంతో వైసీపీకి 2 రోజుల క్రితం ఆయన వైసీపీలో చేరారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకి టికెట్ ఇస్తారనే ప్రచారం, మరోవైపు గొల్లపల్లి రావడం అనేది కూడా ఆయనకి ఎక్కడో కూడా దాన్ని సహించలేనట్టుగా మనకి కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన గతంలో కూడా తెలుగుదేశంలో ఉండగా నాపై కేసులు పెట్టారు, 3-4 కేసులు ఇప్పటికీ ఎదుర్కొంటున్నాను, అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇప్పుడు ఈ పోటీ పెట్టడం ఏంటనేది ఆయన ప్రధానంగా చర్చిస్తున్నది. మరోవైపు ఇప్పటివరకు తన కొడుకుని రాజకీయాల వైపు చాలా అంటే దాదాపు 5 ఏళ్ల కాలంలో కూడా ఆయన కొడుకుని రాజకీయాల్లో తన వెంట తిప్పుతూ వచ్చారు, క్రియాశీలకంగా ఉన్నారు ఆయన. ఆయన్ని కూడా ఈ రాజకీయాలు మనకు వద్దు, ఎందుకంటే ఇంతకాలం పనిచేసిన తర్వాత కూడా మనం ఈ సీటు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఈ పార్టీలో ఉంది కాబట్టి ఈ పార్టీలకి, రాజకీయ పార్టీలకు ఒక దండం, దీన్ని పూర్తిగా నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను అంటే ఒక విధంగా ఒక మాటలో చెప్పాలంటే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి తను సిద్ధంగా ఉన్నానన్నది చెప్పడం అనేది ఒక సంచలనంగా కనిపిస్తుంది, సంచలన వ్యాఖ్యలుగా కనిపిస్తుంది. దీన్ని పార్టీ ఏ విధంగా తీసుకుంటుంది, మరోవైపు ఈ టికెట్ కేటాయింపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాల్సిన అంశం. రైట్, థ్యాంక్ యూ గణేష్.